కాకినాడ నుండి అన్నవరం వరకు నిర్మాణంలో ఉన్న సాగరమాల రహదారి కారణంగా స్థానిక రైతులు, గ్రామస్తులకు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరుతూ యూకొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామ రైతులు, గ్రామస్తుల తరపున కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ను కలిసి వినతిపత్రం అందించినట్లు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిస్తున్నారని, ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రజల తరపున వినతిపత్రం అందించినట్లు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం యూకొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో సాగర్మాల రోడ్ రహదారి నిర్మాణంలో భాగంగా అవసరమైన చోట అండర్ పాస్లు, సర్వీస్ రోడ్లు, బాక్స్ కల్వర్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు, గ్రామస్తుల రాకపోకలకు సౌలభ్యం కలగడంతో పాటు వరద ముప్పును నివారించవచ్చని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజల అవసరాలను గుర్తించి శాశ్వత పరిష్కారాల దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల సంక్షేమం, ప్రాంతాభివృద్ధి కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సిహెచ్ సురేష్ కుమార్, నాని, ఏవి రామారావు, మేడా రామకృష్ణారెడ్డి, సిహెచ్ బాలారెడ్డి, ఆనంద్, వెంకట రాఘవరావు, ఎం అర్జున్ రెడ్డి, కొమరగిరి గ్రామ రైతులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి రైతాంగం పెద్ద ఎత్తున పారుతూ ఉన్నారు. వారి కోరిక ఏంటంటే సర్వీస్ రోడ్డు కావాలి. సర్వీస్ రోడ్డు ఇప్పటికే సాగరమాల రోడ్డు 10 అడుగులు ఎత్తున రోడ్డు పనులు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మాకు సర్వీస్ రోడ్డు లేకపోతే రైతాంగానికి కానీ, గ్రామాలకు వెళ్ళడానికి కానీ ఇటు వాకలపూడిలో మొదలవుతే మళ్ళీ ఎక్కడో మూలపేట దగ్గర, మూలపేట తర్వాత అన్నవరం దగ్గరే దీనికి ఒక కనెక్టివిటీ ఇచ్చారు తప్పించి మా రైతాంగం చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉందని చెప్తే, నేను పిఠాపురం నియోజకవర్గ 5-man కమిటీగా పవన్ కళ్యాణ్ గారి తరఫున బాధ్యతలు చూస్తున్నటువంటి నేను వీరందరూ తీసుకుని జాయింట్ కలెక్టర్ గారికి మాట్లాడటం, జాయింట్ కలెక్టర్ గారు కూడా మరి బ్రహ్మాండంగా స్పందించి దీని మీద హైవే అథారిటీ ఆఫ్ NH నేషనల్ హైవేస్కి మాట్లాడటానంటూ త్వరలోనే వారికి, రైతులకి ఒక సమీక్ష ఏర్పాటు చేస్తామనేటువంటిది జేసీ గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం నేషనల్ హైవే వరకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి. లేకపోతే చాలా ఇబ్బంది. అండర్ పాస్ ఇస్తూ ఉన్నారు. అండర్ పాస్ అంటే ఒక రైతు చేరు ఎదుర్కొంటే అండర్ పాస్ ఇస్తూ ఉన్నారు. అండర్ పాస్ కన్నా మనకి సర్వీస్ రోడ్డు ఇస్తే రైతులకు కానీ, గ్రామాలంతా పోయేటువంటి ప్రజలకు కానీ మేలు చేకూరుతుంది అనేటువంటిది మేము ఈరోజు రిక్వెస్ట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక అర్జీ కూడా పెట్టడం జరిగింది.